PM7 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, ఘనాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా ఘనాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, ఘనాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకుల తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరబత్తులు వెలిగించి దీపారాధన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి ఆ బియ్యం పైన ప్రతిష్ఠించుకోవాలి. పూజ ప్రారంభమైన తర్వాత మరలా లేవకుండా నేను చెప్పే ఈ వస్తువులన్నీ మన దగ్గర ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, హారతి కర్పూరం, వత్తులు, నువ్వుల నూనె, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, బియ్యం, తెల్ల కండువలు, జాకెట్ పీసులు, చిల్లర డబ్బులు, విడిపూలు, పూల మూరలు, పండ్లు, కొబ్బరికాయలు, ఎర్రదారం బంతి, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, రాగి చెంబు 2, అటుకులు, బెల్లం, పత్తి, రోజ్ వాటర్. వినాయకుడి విగ్రహం. వినాయక విగ్రహానికి ధోతి, కండవ, యజ్ఞోపవీతం, లడ్డు, పూలదండ, అఖండ దీపారాధన, మట్టి మూకుళ్ళు, పెద్ద వత్తులు, నువ్వుల నూనె, వడ్లు, విస్తరాకు, దీపారాధన కుండులు, గంట, హారతి పళ్ళెం, రాగి చెంబు, పంచపాత్రలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, నైవేద్యాలు, పంతులు గారికి వస్త్రాలు, మామిడాకులు, ఆచమనం కలశం, 1 లీటర్ నీళ్లు.